అందరికీ నమస్కారం. నవంబర్ 16 నుండి వీరి దశ తిరిగినట్టే రాసి పెట్టుకోండి. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సూర్యుడిని గ్రహాలకు రాజుగా భావిస్తారు. గౌరవానికి, ఆత్మకు ప్రతీకగా భావించే సూర్యుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. ఇక సూర్యగోచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. సూర్య సంచారం ఆ రాశిలో త్రిగ్రాహి యోగం నవంబర్ 16వ తేదీన సూర్యుడు తన బలహీనమైన రాశి నుండి విముక్తి చెంది వృశ్చిక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక ఇదే సమయంలో వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధుడు ఉంటారు. ఈ మూడు గ్రహాల కలయిక త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. అందులో మొదటి రాశి మేషరాశి. మేషరాశిలో సూర్యభగవానుడు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సూర్య సంచారంతో పాటు సూర్యుడు ఏర్పరిచిన యోగం కారణంగా మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ఇక రెండవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి జాతకులు సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఇల్లు లేదా వాహనాలు లేదా ఆస్తులను కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు విజయాలను సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు కూడా గణనీయమైన విజయాలను పొందుతారు. బహుళ జాతి కంపెనీలలో పనిచేసేవారు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఇక మూడవ రాశి సింహరాశి. సింహరాశి జాతకులు సూర్య సంచారం కారణంగా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతున్నారు. ఈ రాశి వారు బృహస్పతి కారణంగా చాలా లాభాలను పొందుతారు. అనేక రంగాలలో విజయాలను సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. సమస్యలు శాంతియుతంగా పరిష్కరించబడతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. కాకుంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.